ఏంటన్నా కార్తీక్ అలా చేశాడు? అంజలి తన తప్పు తెలుసుకోలేనే కదా మనం ఇలా చేసింది. తెలిసిందే కదమ్మా, చిన్నప్పటి నుంచి వాడు అంతే. తన వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే తట్టుకోలేడు వాడు. కానీ అంజలి అలా చేయడం వల్ల మన తల మీద ఎక్కి కూర్చుంటది కదా నాన్న. నాకు తెలిసి తన తప్పు తాను తెలుసుకొని ఉండొచ్చు శ్రావణి. అయినా నేను వెయిట్ చేస్తున్నది నా మనవరాల కోసం. తను వస్తే నా చేతులతో పెంచాలనేదే కదా నా కోరిక. నేను కూడా ఇప్పటి వరకు తనని చూడలేదు నాన్న. తను పుట్టినప్పుడు నేను తిరుపతికి వెళ్తున్నా. నేను హాస్పిటల్కి వెళ్ళి చూద్దాం అనుకున్నానమ్మా. కానీ ఈ లోపు ప్రేము అంజలి బంగారాన్ని దొంగతనం చేశాడని తెలిసిందమ్మా. దానివల్లే వీళ్ళిద్దరు గొడవ పడ్డారని తెలిసింది. ఏమనుకుంటుందో ఏమో నా చిన్న కొడలు. ఏం కాదులే నాన్న, కార్తీక్ తీసుకుని వస్తా అన్నాడుగా. వాళ్ళు రాగానే ప్రేమగా దగ్గరికి తీసుకోండి. అదే చేస్తానమ్మా. అయ్యిందేదో అయిపోయింది ప్రేమ్, ఇప్పటి నుంచన్నా మంచిగా ఉందాం. అయిందేదో అయిపోయిందా? ఇప్పుడు మా తమ్ముడు ఇంటి నమ్మి అన్ని క్లియర్ చేద్దాము అన్నాడని ఇప్పుడు కూల్గా ఉంటున్నావా? వాడమ్మడానికి రెడీగా ఉన్నా, నేను రెడీగా లేను. నువ్వు ఒళ్ళొంచి నేను చెప్పిన జాబ్లో జాయిన్ అయ్యి నీ బంగారాన్ని నువ్వే తెచ్చుకో. మిగతా అప్పు నేను క్లియర్ చేసుకుంటా. నీకు ఓకే అంటే ఇంట్లో ఉండు, లేదంటే ఇప్పుడే వెళ్ళిపోవచ్చు. సరే ప్రేమ్, నేను జాబ్ చేస్తాను. కార్తిక్ రేఖని ఇంటికి తీసుకొని వచ్చాక రేఖకి సారీ చెప్పి ఇకపై నుంచి అయినా కలిసిమెలిసి ఉండాలి. సరే ప్రేమ్, నువ్వు చెప్పినవన్నీ చేస్తాను. నన్ను నమ్ము ప్రేమ్, నేను మారిపోయాను. రేఖ, సామాన్లన్నీ సర్దుకొని ఇంటికి వెళ్దాం పద. అక్కడ అంతా క్లియర్ అయిపోయింది. వదినతో ఉన్న ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోయింది. ఇంక ఇప్పటి నుంచి అక్కడికి వెళ్ళిపోయి అందరితో హ్యాపీగా ఉండిపోవచ్చు. ఏంటి కార్తీక్, ఏం మాట్లాడుతున్నావు? అంజలి వదిన మారిపోయింది రేఖ, ముందులా లేదు. అయితే ముందు జరిగిందంతా మర్చిపోయి ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఉందామంటావా? నిజంగా నువ్వు చెప్తుంది నీకన్నా కరెక్ట్ అనిపిస్తుందా కార్తీక్?